డార్లింగ్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నరాలు తెగే ఉత్కంఠను అనుభవిస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కటౌట్ను ఎప్పుడు తెరపై చూస్తామా అని, ఈసారి అతడి ఖాతాలో హిట్ పడుతుందా లేదా అన్న సందిగ్ధతతో కూడిన టెన్షన్లో ఉన్నారు. అయితే డిసెంబర్ 1న వచ్చిన ట్రైలర్ కానీ, ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ కానీ పిచ్చెక్కించాయి, ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి. ఇక డిసెంబర్ 18న విడుదల చేసిన రెండో ట్రైలర్ వేరే లెవెల్. సెకండ్ ట్రైలర్ నుంచి ఊర మాస్ జాతర చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక రెబల్ స్టార్ బాక్స్ ఆఫీస్ను షేక్ ఆడించడం ఖాయమని అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా చిత్రాల్లో హీరోకో హీరోయిన్లకో ఖచ్చితంగా ఓ డిజార్డర్, అంగవైకల్యమో లేదా రుగ్మత ఉంటున్నాయి. సన్ ఆఫ్ సత్యమూర్తిలో సమంతకు షుగర్, రంగస్థలంలో రామ్ చరణ్కు చెవిటి, భలే భలే మగాడివేలో నానికి మతిమరుపు, జై లవ్ కుషాలో జూనియర్ ఎన్టీఆర్కు, లైగర్లో విజయ్ దేవరకొండకు నత్తి, అలాగే పుష్పలో అల్లు అర్జున్కు గూని, మొన్న వచ్చి హిట్ అందుకున్న మంగళవారం మూవీలో పాయల్ రాజ్పుత్ హెచ్ఎస్డి డిజార్డర్తో బాధపడుతూ ఉంటుంది. హీరోలకు హీరోయిన్లకు ఏదో ఒక డిజార్డర్ పెడుతూ హిట్లు అందుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఇదే సలార్ మూవీలో కూడా కనిపిస్తోంది. ఇటీవల విడుదల చేసిన 2 ట్రైలర్లను గమనిస్తే ప్రభాస్ కూడా ఏదో డిజార్డర్తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. సలార్ తొలి ట్రైలర్లో ఎవడ్రా ఎవడు చెప్పరా ఎవడు అంటూ చాలా సీరియస్గా పళ్ళు కొరుకుతూ రూడ్గా ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో కనిపిస్తాడు. ఓ పిల్లాడు నీకోసం ఎరాయితా సొరాయినా అవుతా అని చెప్పగానే వరదరాజ్ మన్నార్ పాత్రలోని పిల్లాడు దేవా కోపానికి గుటకలు మింగుతాడు. ఆ తర్వాత ఏ మాత్రం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు నరుకుతూ కనిపిస్తాడు ప్రభాస్. ఫ్రెండ్ కోసం వెనుక ముందు ఆలోచించకుండా చంపుతూ ఉంటాడు. ఇక చివర్లో నిన్ను ఎవ్వరూ ముట్టుకోకూడదు అని అరుస్తాడు ప్రభాస్. ఇక సెకండ్ ట్రైలర్ కూడా చూస్తే మళ్ళీ ప్రభాస్ చిన్నప్పటి పాత్ర కనిపిస్తుంది. అందులో దేవా పాత్రలో కనిపించిన పిల్లాడు ఓ మేకును నోట్లో పెట్టుకొని ఓ తలుపుకున్న మరికొన్ని మేకుల్ని టపా టపా అని కోపంతో కొడుతూ కనిపిస్తాడు. అలాగే ఓ యోధుడితో పోరాడుతుంటే ఏకంగా కరెంటు వైర్నే పట్టేసుకుంటాడు. అలాగే ట్రైలర్ మధ్యలో పృథ్వీ అడిగింది ఏదైనా తెచ్చి ఇస్తాడని చెప్పకనే చెప్పారు. కాన్సార్లో క్యాలిక్యులేటర్ పెట్టుకుని ఏం లెక్కలు వేయలేమని, లెక్క పెట్టలేని ఓ పిచ్చోడిని తీసుకువచ్చా అంటూ ప్రభాస్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు పృథ్వీ. వీటన్నింటిని బట్టి చూస్తే ప్రభాస్ ఏదో రుగ్మతతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. తీవ్రమైన కోపంతో ఎటువంటి ఆలోచన చేయకుండా ఓ సైకిక్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు ట్రైలర్లో. ఓ ప్రాంతంపై ఆధిపత్య పోరుతో స్నేహితుడి కోసం సైనికుడిలా మారి వెనక ముందు మంచి చెడు అని పట్టించుకోకుండా ఊచకోత చేస్తున్నట్లు కనిపిస్తోంది దేవా క్యారెక్టర్. అన్ప్రిడిక్టబుల్గా ఉంది క్యారెక్టర్ డిజైన్. బలవంతుడిగా చూపిస్తూనే తట్టుకోలేనంత కోపాన్ని దేవాలో చూపించాడు దర్శకుడు. దీన్ని బట్టి ఏదో డిజార్డర్తో ప్రభాస్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే ఊర మాస్ జాతర ఖాయం అనే చెప్పాలి. బాక్సాఫీస్ బద్దలు కావడం పక్కా, పూనకాలు రావడం గ్యారంటీ. ఈ 2 ట్రైలర్లను చూస్తే మీకు అలాగే అనిపించినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి.